హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయని కొబ్బరి రొట్టె చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, కొంచెం మినపప్పు నానేసుకుని కప్పుతో మినపపిండి రుబ్బుకున్నాను. ఇప్పుడే జస్ట్ రుబ్బుకుని కొబ్బరి దీంతో తీసుకున్నానండి. శనగపప్పు వేసుకుందామని ఈరోజు ఇదిగోండి శనగపప్పు కూడా నానేసాను. దీంట్లో వరిపిండి బియ్యం పిండి తీసుకున్నాను. బెల్లం ఇదిగోండి సరిపడినంత. ఇది ఒక కప్పు, ఒక గ్లాస్ ఉంది బియ్యం నూకన్నమాట అండి. ముందు తడిపి పెట్టాను నానుతుందని. ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. మినప్పిండి వేసాను. మినప్పిండి వేసాను కదండి. ఇదిగోండి కొబ్బరి కూడా వేసేసుకుందాం. కచ్చపచ్చగా చేసాను. కొబ్బరి వేసాను. శనగపప్పు గుప్పుడు నానేసాను. శనగపప్పు మినప్పిండి కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇదిగోండి ఇప్పుడు వరిపిండి అంటే కొంచెం పట్టుకొని ఉంది ఇలాగా. బెల్లము ఇది కూడా ఇందులో వేసి యాలకులు అన్నీ కూడా వేసి బెల్లం ఒక కప్పు వేసాను అనమాట. సరిపోద్ది. ఇప్పుడు అన్ని కప్పులు ఈక్వల్గా దీంతో ఒక కప్పు మినప్పిండి, ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు బియ్యం నూక, ఒక కప్పు కొబ్బరి, ఒక అరకప్పు శనగపప్పు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం అంటే ముందు వేసేయడం గురించి బియ్యం ఒక తడిపి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం అండి. కలిపేసుకొని ఉప్పు అది చూసుకుందాం. మినపిండిలో వేసాను ఒక స్పూన్ ఉప్పు. మీకు ఇలా కలిపేసుకోవడం అండి. బియ్యం ఒక తడిపి పెట్టిన మంచి కొంచెం నానుతుంది కదండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం రొట్టె వేసుకుందాం. కొబ్బరి రొట్టె చాలా రోజులు అయింది నేను చేశాను. ఫస్ట్ మా మధ్యన ఎప్పుడో చేశాను. కొబ్బరికాయలు ఉన్నాయని 2 కొబ్బరికాయలు కొట్టాను. మనం ఇలా కలిపేసుకుని తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి మొత్తం కలిపేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ప్యాన్ పెట్టాను. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్క రొట్టె కింద వేసుకుందాం అండి. సిమ్లో పెట్టుకుని అలా మనం కాల్చుకుందాం. ఈరోజు శనగపప్పు కూడా వేసాను కదండి, బాగుంటుంది. చూద్దాం. కొబ్బరి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. యాలకులు కూడా వేసాను బెల్లంలోని. ఇప్పుడు మనం రొట్టె అలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం. పలచగా వేసుకుంటే బెల్లం కరిగి ఇంకా తిరగదండి అట్టు. నేను ఒకటికని కానీ 2 కని కానీ వేద్దాం అనుకుంటున్నాను. బాగా కాలుతుందని, తిరగేసుకోవడానికి కూడా బాగుంటుంది. 2 వేస్తానండి. హైలో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందాం. దీని మీద మూత పెట్టేస్తాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు బాగా కాలింది. ఇప్పుడు మనం దీన్ని తిరగేసుకుందాం. చూసారా, లోపల కూడా బాగా కాలింది. ఇప్పుడు నేను తిరగేసాక మీకు చూపిస్తాను. ఇదిగోండి తిరగేసాను అన్నమాట. ఇలాగా ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుంటే అటువైపు కూడా బాగా కాలుతుంది. ఇదిగోండి అట్టు మనం తీసేసుకుందాం. మళ్ళీ ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొకటి వేసేస్తాం. చిన్నవి అయితే తిరగడానికి బాగా వచ్చు.
ఇలా వేసేసుకుంటే బాగా వస్తుందండి. కొబ్బరి రొట్టు అస్తమానం చేసుకుంటాం. కొబ్బరి ఇవాళ శనగపప్పు వేసాను, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి. ఇకమ్మా టీవీ పెట్టేసుకుంటాం. ఇది మూత పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టుకుని. ఇదిగోండి, ఇది కూడా కాలిపోయింది. దీన్ని తిరగేసేస్తాను ఇప్పుడు. ఇదిగో ఎలా తిరగేస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇంకో ఇలా తిరగేస్తానండి. ఇలా తిరగేస్తాను. ఇదిగోండి తిరగేస్తాను కదా. ఇది ఒక్క 2 నిమిషాలు గాను మనం ఒక్క నిమిషం అలాగా సిమ్లో పెట్టుకుంటే ఇది కూడా శుభ్రంగా రొట్టు బాగా ఉడుకుతుంది. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మొత్తం రొట్టంతా చక్కగా కాలిందండి. ఇదిగోండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం అండి. 1 నిమిషం పోయాక మీకు చూపిస్తాను. ఇంకా వేడి అంతా లాక్కునేలాగా 1 నిమిషం ఉంచుతామండి. ఇదిగోండి అయిపోయింది. చూసారా ఎంత బాగా కాలిందో. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరి రొట్టి వేసాను. చూసారు కదా ఎలా కొలతలు తీసుకున్నా. అన్నీ ఒక కప్పుతోటి అన్నీ వరిపిండి, మినప్పిండి, బియ్యం నూక, బెల్లం, కొబ్బరి, ఇలా యాలకులు మొత్తం అన్నీ కూడా చక్కగా కలిపేసుకుని 2 కింద వేసాను అనమాట. తిరగలేనేమో అని. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.